హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర పాపను ఎత్తుకుంటాడు కదా, లక్ష్మికి పుట్టిన పాపని. ఇక చాలా ఎమోషనల్గా ఒకలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది మిత్రకి. ఇక అటు పక్కన మనీషా, ఏంటి ఈ మిత్ర ఎవరికో పుట్టిన పాపను పెట్టుకొని ఇక ఎత్తుకొని ఇలాంటి ఫీలింగ్ ఇస్తున్నాడు ఏంటి అన్నట్టుగా ఒకలాగా చూస్తూ ఉంటుంది. మరోపక్క ఇక మిత్రకి అదే టైంకి జయదేవ్ కాల్ చేస్తారనమాట. చెప్పండి డాడ్ అనగానే, గుడ్ న్యూస్ మిత్ర అనగానే, ఏం డాడ్ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. అప్పుడు జయదేవ్ చెప్తారు, మన షేర్స్ ప్రవీణ్ మిట్టల్ నుంచి మొత్తంగా వచ్చేసాయిరా అనగానే, అది అలా ఎలా పాసిబుల్ అని చెప్పి మిత్ర అంటాడు. మన షేర్ హోల్డర్స్ అంతా చాలా ప్రెషర్ చేసేసరికి ఇక ప్రవీణ్ మిట్టల్ లొంగిపోయాడు. మన షేర్స్ మనకు వచ్చేసాయి. మళ్ళీ మన నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇక యథాతిథిగా ఫుల్గా జోష్లో రన్ అవ్వచ్చు ఎప్పుడులాగా. అసలు ఇప్పటి వరకు మనకి గ్రహాలు అనుకూలించలేదో ఏమో, కానీ ఇప్పుడు మాత్రం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుందిరా. నిజంగా మన ముహూర్తం బాగుంది, టైం బాగుంది అని చెప్పి రవిదేవి చెప్తూ ఉంటే ఇక తన చేతిలో ఉన్న పాపను చూసుకుంటూ, ఈ పాప నేను ఎత్తుకోగానే నాకు కలిసి వచ్చింది అన్నట్టుగా మిత్ర ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. సరే మిత్ర, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి జయదేవ్ ఫోన్ పెట్టేస్తారు. ఇక అరవింద, ఏంటి మిత్ర అంత సంతోషంగా ఉన్నావు, ఏం జరిగింది అనగానే ఇక మిత్ర చెప్తాడు, మన షేర్స్ మనకి తిరిగి వచ్చేసాయంటే మామ్ అనగానే, అప్పుడు అరవింద అంటుంది, లక్ష్మీదేవి వాళ్ళింట్లో పుడితే మనకు అదృష్టం కలిసి వచ్చిందిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది అరవింద. ఇక అదే టైంకి నర్స్ వచ్చి, కంగ్రాచులేషన్స్ అండి, ఆవిడికి కవల పిల్లలు పుట్టారు అనగానే, కవల పిల్లలా అని చెప్పి షాక్ అవుతారనమాట అక్కడున్న వాళ్ళు. అవునండి, కాసేపటి అయ్యాక మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు లోపలికి రండి అని చెప్పి ఇక వచ్చిన నర్సు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇటుపక్క లక్ష్మికి అప్పుడే మెలకు వస్తుందన్నమాట. మెలకు వచ్చిన తర్వాత ఇక ఉయ్యాల్లో ఉన్న బాబుని చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి లేచి ఉయ్యాల్లో ఉన్న బాబుని ముద్దాడుతూ ఉంటుంది. ఎంత ముద్దుగా ఉన్నారా అని చెప్పి. ఈలోపు మిత్ర వాళ్ళు బయటే ఉన్నారా అని చెప్పి ఇక కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది. ఇక అక్కడే మనీషా, అరవింద, మిత్ర గారు కనిపిస్తారనమాట లక్ష్మికి. అందరూ ఇక్కడే ఉన్నారు, కాసేపట్లో నన్ను చూడడానికి లోపలికి వస్తారు ఖచ్చితంగా. ఇక వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఒక్కదానికి కూడా జవాబు లేదు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అలా అని ఫోన్లు అని చెప్పి వాళ్ళతో నేను తిరిగి వెళ్తే ఇక మనీషా కుట్రకి నందన్ కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. లేదు, అలా జరగడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నేను ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోతాను నా బాబుని తీసుకొని అని చెప్పి ఇక ఉయ్యాల్లో ఉన్న బాబుని లక్ష్మి తీసుకొని ఇక పప్పుని నెప్పితోనే అలాగే నడుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల నర్సు వస్తుందన్నమాట లక్ష్మిని చూడడానికి. ఇదేంటి, ఈవిడ ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. డాక్టర్ అని చెప్పి నర్సు డాక్టర్ని తీసుకొస్తుంది. ఇక అప్పుడు డాక్టర్ చూసి, ఈవిడ ఇక్కడ ఎక్కడ లేదు, ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అనగానే నర్సు బయటకు వచ్చి, ఆవిడ లోపల ఉండాల్సిన ఆవిడ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అనగానే, లేదమ్మా రాలేదు అని చెప్పి భాస్కర్ చెప్తాడు. అదేంటి మరి రూమ్లో కూడా లేదు అని చెప్పి నర్సు అంటుంది. లోపల లేకపోవడం ఏంటమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు నర్సు, అవును మేడం, లోపల బాబు పుట్టాడు, అసలు ఆవిడకి కవల పిల్లలని కూడా ఆవిడకి తెలీదు, ఆవిడకి సృహ రాగానే ఉయ్యాల్లో ఉన్నది బాబే, ఇక బాబుని తీసుకొని ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారండి అని చెప్పి నర్సు చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత అరవింద అడుగుతుంది, అసలు ఏం జరుగుతుంది భాస్కర్, తనని సొంత చెల్లెలే కదా, ఇలా చేయడం ఏంటి అనగానే అప్పుడు భాస్కర్, అంటే మేడం తను నా సొంత చెల్లెలు కాదు, అసలు ఏం జరిగిందంటే ఒక యాక్సిడెంట్లో నా భార్యని కాపాడింది ఆవిడ. నా భార్యని కాపాడుతూ ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక ఆవిడకి కోమాలోంచి ట్రీట్మెంట్ మొత్తం నేనే దగ్గరుండి ఇప్పించాను. మేమే అన్న వదిలేలాగా ఇక దగ్గరుండి చూసుకున్నాము. పాపం ఇప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా తనకి ఏ కష్టం వచ్చినా మాకు చెప్పేదే కాదు, ఇప్పుడు తనకి ఏ కష్టం వచ్చిందో ఏమో, ఇప్పుడు చూస్తే ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే అప్పుడు అరవింద, సరే ఇప్పుడు ఈ పాపని ఏం చేద్దాము అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వెంటనే మిత్ర, ఈ పాప నాతోనే ఉంటుంది అని చెప్పి అనగానే ఇక మనీషా షాక్ అయ్యి, ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు మిత్ర, ఈ పాప నీతో ఉండడం ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు మిత్ర చెప్తాడు, ఈ పాప కన్న తల్లి ఎలాగో లేదు, ఇక ఈ పాపని ఒకదానిగా కూడా వదిలిపెట్టలేం కదా, అందుకే నాతో పాటు ఉంటుంది, నేనే తీసుకెళ్తాను అని చెప్పి మిత్ర చెప్తాడు. అది కాక ఈ పాప నా చేతిలో పడగానే నేను శుభవార్త విన్నాను, నాకు తాను లక్కీ గర్ల్, అందుకే నేను నాతో పాటే తీసుకెళ్తాను అనగానే ఇక అరవింద షాక్ అవుతుంది. ఇక మనీషా అంటుంది, మిత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. మనీషా అంటుంది, అసలు ఆ పాప కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు, ఆ పాప కన్న తల్లే ఒక అనాథ, అనాథకి అనాథ, అసలు ఇలాంటి వాళ్ళని తెచ్చుకొని నువ్వు పెంచుకుంటా అంటావేంటి, అసలు నీకు బుర్రుందా అని చెప్పి మనీషా అంటుంది. ఇక ఇటు పక్క దీక్షితులు గారు అన్న మాట తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. దీక్షితులు గారు అన్నారు కదా మాతో పాటు ఏదో తీసుకురాబోతున్నామని, అంటే ఇది దైవ సంకల్పం అనమాట, ఈ పాపని మాతో పాటు తీసుకెళ్తున్నాం అనమాట అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్క మనీషా అంటుంది, చూడు మిత్ర, ఈ పాపని నీతో పాటు తీసుకెళ్తానన్నావు చూడు, ఆ ఆలోచనే మానుకో అని చెప్పి అన్నంతో అప్పుడు అరవింద, ఈ పాప మిత్రతో పాటే వస్తుంది అని చెప్పి చెప్పేసరికి మనీషా షాక్ అవుతుంది. మీరు కూడా ఏంటంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇంకా నువ్వు ఈ టాపిక్లో ఏం తలదూర్చకు, నో మోర్ డిస్కషన్స్ మనీషా అని చెప్పి అరవింద చెప్తుంది. ఆ తర్వాత మిత్ర అంటాడు భాస్కర్తోని, భాస్కర్ ఈ పాప నా చేతిలో ఏ ముహూర్తాన నా చేతికి వచ్చిందో కానీ ఇక వాళ్ళ తల్లి కనిపించకుండా పోయింది, ఇక నాకు కూడా అదృష్టం కలిసి వచ్చింది, ఇక ఈ పాప బాధ్యత నా చేతిలో ఉంది కాబట్టి ఇక నేనే ఈ పాప బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పి మిత్ర చెప్తాడు భాస్కర్కి.
మిత్ర చెప్తాడు, చూడు భాస్కర్, ఆ పాప తల్లి మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చినా సరే ఈ పాప గురించి చెప్పు, మా దగ్గర క్షేమంగా పెరుగుతుందని చెప్పి, పర్వాలేదు ఆమెని మా దగ్గరికి పంపించు, అప్పటి వరకైతే ఈ పాప మా దగ్గరే పెరుగుతుంది సరేనా అని చెప్పి మామ్ బయలుదేరదాం పదా అని చెప్పి ఇక మిత్ర, అరవింద, మనీష కార్లో బయలుదేరుతూ ఉంటారు. మరోపక్క ఇక లక్ష్మి బాబునెత్తుకొని కొంత దూరం నడుచుకుంటూ నెప్పితోని అలా ఒక దగ్గర కూర్చుంటుంది. ఇక లక్ష్మి బాబుని చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది, సారీ కన్నా, నీకు నాన్న లేని ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాను. అసలు ఏ తల్లైనా మంచి జీవితం ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి అని చెప్పి కోరుకుంటుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం వల్ల నీకు నాన్న లేకుండా పోయాడు. కానీ నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కదా, నువ్వు ఇలాంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి నాన్న లేకుండా ఎలా బతకాలని చెప్పి. సరే, ఇక వర్షం పడేలాగుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి బాబుని తీసుకొని లక్ష్మి బయలుదేరుతుంది. ఇక జోరు వాన మొదలవుతుందనమాట. ఆ వానలోనే లక్ష్మి బాబుని తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఎదురుగా ఒక కారు వస్తుందన్నమాట. కారులో ఒక వ్యక్తి ఉంటాడు. అతను డ్రింక్ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తూ అటు ఇటు ఇక కార్ నడుపుతూ ఉంటాడు. ఇక వర్షంలో కారు సరిగ్గా కనిపించక చెట్టు గుద్దేస్తాడనమాట కార్ని. ఇక లక్ష్మి ఎవరా అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఒక అతను అలా పడి ఉంటాడు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే జయదేవ్ మెట్లు దిగుతూ వస్తే దేవి అని అనగానే, ఏంటి బావగారు అంటుంది దేవి అని. త్వరగా హారతి పళ్ళను సిద్ధం చేయి అనగానే సరే అని చెప్పి దేవి అని కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళను సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక ఇటుపక్క వివేక్ వస్తాడు. ఏంటి మామ్, ఏం జరుగుతుంది హడావిడి అనగానే, మీ పెదనాన్న హారతి పళ్ళను సిద్ధం చేయమన్నారు అనగానే, ఎందుకని అని చెప్పి వివేక్ అంటాడు. ఏముంది, ప్లేస్ మారగానే మిత్ర మనసు మారుంటుంది, ఖచ్చితంగా మిత్ర మనీష మెళ్ళో తాళి కట్టుంటాడు, వాళ్ళిద్దరికీ కోసమే హారతి రెడీ చేయమని ఉంటారు అనగానే అప్పుడు వివేక్, నువ్వు ఆశపడ్డంలో ఏమీ అర్థం లేదు, అలా ఏం జరుగుండదు అనగానే, అడ్డుపులు వేయడానికి మీరున్నారుగా అని చెప్పి దేవి అని అంటుంది. ఆయన మనీష ప్రేమ గొప్పది, ఎప్పటికైనా మనీష ప్రేమ గెలుస్తుంది అని చెప్పి హారతి పళ్ళను తీసుకొని వస్తూ ఉంటే ఇటు పక్క బయట బామ్మ అలాగే జయదేవ్ నించుంటారు. దేవి అని త్వరగా హారతి పళ్ళను తీసుకురా, మిత్ర వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక మిత్ర వాళ్ళ కారు వస్తుంది కదా, ఫస్ట్ మనీష దిగుతుంది. ఏంటి మనీష డల్గా ఉంది అన్నట్టుగా దేవి అని చూస్తూ ఉంటుంది. ఈ లోపల అరవింద దిగుతుంది. తర్వాత ఇక కార్ డ్రైవర్ దిగి ఇక మిత్ర వాళ్ళ కార్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట. మిత్ర పాపతో బయటికి రాగానే ఈ పసిపాప ఎవరు అని చెప్పి దేవి అని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ అంటాడు, నువ్వేమో వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తారు అన్నారు, కానీ వాళ్ళు ఏకంగా పాపనే తీసుకొచ్చినట్టున్నారు అనగానే, నువ్వు నోర్మీరా అని చెప్పి దేవి అని అంటుంది. ఆ తర్వాత జయదేవ్, ఎవరా ఈ పసిపాప అని చెప్పి మిత్రని అడగంగానే అప్పుడు మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు, ఈ పసిపాప ఇక మనలో ఒకరిగా మన మనిషిగా మన ఇంట్లో పెరగబోతుంది అని చెప్పి మిత్ర చెప్తాడు. అప్పుడు అరవింద చెప్తుంది, ఏంటి మిత్ర అలా 3 ముక్కల్లో చెప్పేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, జరిగింది ఏంటంటే అని చెప్పి ఇక అక్కడ జరిగిన టీ ఎస్టేట్లో మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట. ఇలాగా భాస్కర్ వాళ్ళ చెల్లెలు ఇలాగ డెలివరీ అయింది, ఇలా వాళ్ళ పిల్లలు అయితే ఆవిడకి తెలియక ఒక బాబుని తీసుకుని వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలీదు, ఇక మిత్ర చేతిలో ఈ పాప ఉండేసరికి ఇలా మేము తీసుకొచ్చాము అని చెప్పి జరిగిన మొత్తం అంతా చెప్తుందనమాట అరవింద. అప్పుడు దేవి అని అంటుంది, అయ్యో పాపం అనిపిస్తే ఆ పాపని ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్చాలి, అంతేకాని ఇంటిని అనాథాశ్రమంలా మారుస్తారా అని చెప్పి దేవి అని అంటుంది. పాప అనాథ కాను పిన్ని అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే, మరి ఈ పాప నువ్వు కట్టుకున్న పెళ్ళానికి పుట్టిందా, లేదంటే ఇంట్లో వాళ్ళతో ఏమైనా రక్త సంబంధం ఉందా ఈ పాపకి అని చెప్పి దేవి అని అంటుంది. చెప్పు, ఏ బంధం ఉందని ఇప్పుడు ఇంట్లోకి తీసుకొస్తున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద, అక్కడ హాస్పిటల్లో అయ్యో పాపం అని చెప్పి వదిలేలేక ఇలా తీసుకొచ్చాము, దానికి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే అప్పుడు దేవి అని, అసలు సంఘంలో నందం కుటుంబం అంటే ఎంత పరువు ఉంది, ప్రతిష్ఠుంది, తెగిల గాలపటాన్ని ఇంట్లోకి తీసుకురావడం నాకైతే ఇష్టం లేదు అని చెప్పి అన్నంతోని అప్పుడు మిత్ర, ఇప్పుడు ఈ పాప నీకు ఇంట్లోకి రావడానికి ఏంటి అభ్యంతరం అని చెప్పి అనగానే, చెప్పాను కదా ఒక బంధం ఉండాలి, ఏం బంధం ఉంది చెప్పు అని చెప్పి దేవి అని అంటుంది. మిత్ర అంటాడు, అంటే ఈ పాప లోపలికి రావాలంటే ఏదో ఒక బంధం ఉండాలి అంటున్నావు అంతే కదా, సరే ఈ రోజు నుంచి ఈ పాప నా కూతురు అని చెప్పి మిత్ర చెప్పడంగానే, ఏం మాట్లాడుతున్నావు మిత్ర, దారిన పోయిన దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఏంటిది అని చెప్పి దేవి అని అంటుంది. చెప్తున్నాను కదా, ఇక నుంచి ఈ పాప నా కూతురు, ఈ పాపని నేను దత్తత తీసుకోబోతున్నాను అని చెప్పి మిత్ర చెప్పడంతో ఇక మనీష షాక్లో అలా ఉండిపోతుంది. ఇక నేను ఈ పాపని దత్తత తీసుకొని పోతున్నాను కాబట్టి ఈ పాపకి నేను డాడ్ని, ఇక మా డాడ్ తాత అలాగే మా మామ్ నానమ్మ, సో ఈ బంధాలు సరిపోతాయి కదా, ఇంకేం అవసరం లేదు కదా అని చెప్పి మిత్ర అన్నంతో ఇక మనీష దేవి అని షాక్ అవుతారు.